నమస్కారం అండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులందరికీ కూడా చేరువ కావడానికి దూర విద్య దృశ్యశ్రవణ మాధ్యమంగా ఈ యొక్క ఆడియో విజువల్స్ ద్వారా విద్యార్థులకు, పేద విద్యార్థులకు, మరి సుదూర ప్రాంతంలో ఉండేటటువంటి అందరికీ విద్యను చేరువేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్, తర్వాత ఆన్లైన్ ద్వారా బోధన అనేటటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వృక్షశాస్త్రం సెకండ్ ఇయర్, బాటనీ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఒక యూనిట్ని తీసుకోవడం జరిగింది. మైక్రోబయాలజీ, సూక్ష్మజీవ శాస్త్రం అనేటటువంటి యూనిట్ని నేను బోధిస్తున్నాను. నా పేరు దాసరి రాజశేఖర్, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ ఫ్రమ్ మిర్యాలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, నల్గొండ డిస్టిక్. మైక్రోబయాలజీ ఇదొక యూనిట్ అండి. సూక్ష్మజీవ శాస్త్రం అనేటటువంటి యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్టీరియంలు, రెండోది వచ్చేసి వైరల్. ఇన్ ద మైక్రోబయాలజీ యూనిట్ there are the 2 chapters are there. The first one is the bacteria and second one is known as that virus. We are going to discuss about of the bacteria. ఇప్పుడు బ్యాక్టీరియాల గురించి చెప్పుకోబోతున్నాం. మొదట ఈ సూక్ష్మజీవులు అనేటటువంటి దానికి అర్థాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. What are the microorganisms? Microorganisms which are unable to see through our naked eye, which can be seen through only the electron microscope. They are known as microbes or microorganisms. అంటే కంటికి కనిపించినటువంటి కేవలం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని మరియు తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని ఇలాంటి వాటిని ద్వారా మాత్రం చూడగలిగినటువంటి వాటిని మనం సూక్ష్మజీవులుగా చెప్పుకుంటూ ఉంటాం. They are visible through the compound microscope, some of they are visible through the electron microscope. వీటికి ఉదాహరణగా బ్యాక్టీరియా, వైరస్, తర్వాత శైవలాలు, శిలీంధ్రాలు, మైకోప్లాస్మా ఇలాంటి వాటి చెప్పుకుంటాం. The example for the microorganisms, one is the bacteria and second one is the virus, third one algae and fungi and mycoplasma. These are all included in that microbiology chapter. We are going to discuss individually. In our chapter, the bacteria is the lesson is there. బ్యాక్టీరియంలు అనబడేటటువంటి పాఠ్యాంశం గురించి చెప్పుకోబోతున్నాం. మొట్టమొదట ఈ బ్యాక్టీరియా గురించి చెప్పుకోబోతున్నాం. బ్యాక్టీరియాలజీ అనేటటువంటి దాని గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియా యొక్క అధ్యయనాన్ని, విస్తృతమైనటువంటి అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అనేటటువంటి పేరుతో పోల్చుకుంటాం. What is bacteriology? Bacteriology, it is nothing but the extensive study of the bacterium is known as bacteriology. ఈ బ్యాక్టీరియాలని మొట్టమొదటిసారిగా పరిశీలించి వర్ణించినటువంటి ఘనత యాంటన్ వాన్ లివెన్హక్ అనేటటువంటి శాస్త్రవేత్తకు దక్కింది. సో ద ఫస్ట్ పర్సన్ హూ డిస్క్రైబ్డ్ and observed that bacteria is known as Anton van Leeuwenhoek in the year of 1674. అయితే ఇతను మొట్టమొదట ఈ యొక్క యాంటన్ వాన్ లివెన్హక్ ఏమున్నా కూడా ఈ పండ్ల మీద ఉండేటటువంటి పాచి, మురికి నీటి లోపల, రక్తం లోపల, ఇతరమైనటువంటి చీము ఇలాంటి వాటి లోపలనే ఈ బ్యాక్టీరియా అనేటటువంటి వాటిని గమనించడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ బ్యాక్టీరియా అనేటటువంటి వాటిని పరిశీలించి వర్ణించడం మాత్రమే యాంటన్ వాన్ లివెన్హక్ చేయడం అనేటటువంటి జరిగింది. దెన్ నెక్స్ట్ ద ఎరెన్బర్గ్ ఇస్ ద సైంటిస్ట్ ఈస్ దేర్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1829 he named that microorganisms as the bacteria. The first person he used the coined the term the bacteria is known as Ehrenberg. ఎరెన్బర్గ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏవైతే యాంటన్ వాన్ లివెన్హక్ పరిశీలించాడో వాటికి బ్యాక్టీరియా అనేటటువంటి పేరుని మొట్టమొదటిగా ప్రతిపాదించడం జరిగింది. ఇది పేరును అతను పెట్టడం జరిగింది 1829 సంవత్సరం లోపు చేశారు. తర్వాత ఈ బ్యాక్టీరియాల మీద ఈ యొక్క విస్తృతమైనటువంటి పరిశోధనలు అనేటటువంటి చేసినటువంటి ఘనత లూయిస్ పాస్చర్ అనేటటువంటి శాస్త్రవేత్తకి దక్కింది. ఈ లూయిస్ పాస్చర్ అనేటటువంటి శాస్త్రవేత్తకే ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఈ బ్యాక్టీరియాలజీ శాస్త్రం యొక్క
పితామహుడిగా ఇతను చెప్పుకుంటాం. ఈ లూయిస్ ప్యాస్చరు మనకు ఈ యొక్క పాస్చరైజేషన్ అనేటటువంటి ప్రక్రియ, తర్వాత ఉండేటటువంటి రేబిస్ అనేటటువంటి వ్యాధికి కూడా ఈ యొక్క టీకాలు తయారు చేసినటువంటి ఘనత ఈ లూయిస్ ప్యాస్చర్ అనేటటువంటి శాస్త్రవేత్తకే దక్కడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత ఈ యొక్క రాబర్ట్ కాచ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ తర్వాత కాలం లోపల సూక్ష్మజీవి జనిత వ్యాధుల సిద్ధాంతాన్ని, అంటే ద జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ అనేటటువంటి దాన్ని రాబర్ట్ కాచ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. రాబర్ట్ కాచ్ ఈ ప్రపోజ్డ్ దట్ జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్. ఈ జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ లేదా సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం అనేది ఏం చెప్తుందంటే, గతంలో ఈ యొక్క శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణ కంటే ముందు ఎలా ఉండేదంటే, వ్యాధులు అనేటటువంటి దేవుని యొక్క శాపం వల్ల వస్తూ ఉంటాయి అనేటటువంటి భ్రమ లోపల, చేసిన పాప పుణ్యాల వల్ల వ్యాధులు అనేటటువంటి వస్తున్నటువంటి భ్రమ లోపల సమస్త మానవాళి ఉండేది. ఇతను ఎప్పుడైతే ఈ యొక్క వ్యాధికారక సిద్ధాంతం ప్రతిపాదించాడు, అంటే ప్రతి ఒక్క నిర్దిష్టమైనటువంటి ఒక వ్యాధికి ఒక సూక్ష్మజీవి అనేటటువంటిది కారణం, ఆ సూక్ష్మజీవులనే ఆ అంటువ్యాధి అనేటటువంటిది వస్తుందనేటటువంటి సిద్ధాంతాన్ని, సూక్ష్మజీవులకు అంటువ్యాధులకు మధ్య ఉండేటటువంటి ఒక రకమైన సంబంధాన్ని గురించి వివరించేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదే జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్, సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతము. So as per the germ theory of diseases, the relationship in between the microorganisms and diseases, communicable diseases, germ theory of diseases. మరి ఈ బ్యాక్టీరియా అనేటటువంటివి ఎక్కడ ఉంటాయనేటటువంటి విషయాన్ని చూద్దాం. ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది ఇట్ ఈస్ యూనివర్సల్, అన్ని ప్రదేశాల లోపల కూడా ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది వ్యాపించి ఉంటుంది. మరి వేడి నీటి చల్మల లోపల, చల్లగా ఉండేటటువంటి వాతావరణం లోపల, భూమి యొక్క పైభాగం లోపల, భూమి యొక్క లోపలి భాగం లోపల, వాతావరణం లోపల రకరకాల అన్ని రకాలైనటువంటి ప్రదేశాల లోపల కూడా మనకు ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేటటువంటివి వ్యాపించి ఉన్నాయి. ద బ్యాక్టీరియా దే ఆర్ యూనివర్సల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద that atmosphere and inside the soil and outside the soil, and also that hot water springs and cold areas, etc. and etc. And these bacteria, they are living as an associate in the human intestine. మానవుని యొక్క ప్రేవుల లోపల ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఎస్చరీషియా కోలై. దాన్ని ఈ కోలై అనేటటువంటి పేరుతో కూడా పిలుచుకుంటారు. ఈ మానవుని యొక్క మనకు ఈ యొక్క ప్రేవుల లోపల సహజీవనం చేసేటటువంటి బ్యాక్టీరియా. అక్కడ మీరు చూడొచ్చు ఎస్చరీషియా కోలై యొక్క పటాన్ని మనం గమనించినట్టయితే, ఆ ఎస్చరీషియా కోలై అనేటటువంటిది మానవుని యొక్క బ్యాక్టీరియాలు, మానవుని యొక్క ప్రేగుల లోపల ఇన్ ద ఇంటెస్టైన్ ఇట్ ఈస్ ప్రజెంట్, ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్ ఇట్ ఈస్ ప్రజెంట్. వీ కెన్ సీ దట్. ఈ యొక్క ఎస్చరీషియా కోలై అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదండి. తద్వారా వచ్చేటటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటటువంటి యొక్క ప్రయోగాల లోపల ఈ ఎస్చరీషియా కోలై అనేటటువంటి బ్యాక్టీరియాని ఎక్కువగా మనం ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియా యొక్క స్వరూపం అనేది ద మార్ఫాలజీ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. Before going to that morphology, let's discuss about the size of the bacteria. ఈ బ్యాక్టీరియా అనేటటువంటి ముందే చెప్పుకున్నాం, ఇది మనకు మామూలుగా కంటికి కనిపించదు. ఏమున్నా కూడా మనకు సూక్ష్మదర్శిని, జనరల్గా ఈ యొక్క బ్యాక్టీరియా మటుకు కాంపౌండ్ మైక్రోస్కోప్ లోపల కూడా కొన్ని కనబడుతూ ఉంటాయి. మనకు కొన్నిటికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కూడా అవసరమవుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి. అయితే ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ చాలా వరకు బ్యాక్టీరియాస్ అనేటటువంటి అన్నీ కూడా 2.0 నుండి 5.0 మైక్రోమీటర్ల యొక్క పొడవు లోపల ఉంటుంది. 0.5 నుంచి 1.0 మైక్రోమీటర్ల వరకు వెడల్పు లోపల ఉంటుంది. సో దట్ సైజ్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా ఇట్ మే బి రేంజ్ ఇన్ బిట్వీన్ ద 2.0 to 5.0 micrometers in length. And whereas that width is the 0.5 to the 1.0 micrometers. తర్వాత ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఆకారాన్ని మనం తెలుసుకోబోతుంది. లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా యొక్క మనకి ఏదైతే ఉందో కణం అనేటటువంటిది, దాన్ని ఆ బ్యాక్టీరియా కణం యొక్క షేప్, ఆకారాన్ని నిర్ధారించేటటువంటిది ఏంటంటే దాని చుట్టూ ఉండేటటువంటి ఒక మందమైన కణకవచం అనేటటువంటి నిర్ధారిస్తుంది. సో దట్ మనకు బ్యాక్టీరియా కణం యొక్క ఆకారాన్ని, దాని చుట్టూ ఉండేటటువంటి మందమైన కణకవచం, ద థిక్ ద బ్యాక్టీరియల్ వాల్, ఇట్ కెన్ డిసైడ్ ద షేప్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా.
we are going to discuss about of the different shapes of this bacteria and different types of this bacteria. First, కోకై అనేటటువంటి గోళాకార బ్యాక్టీరియా. కోకై ఇట్ ఈస్ ద రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ సాగి ఉండేటటువంటి దండంలాగా, దట్ మీన్స్ ఎలాంగేటెడ్ రాడ్స్, బ్యాసిల్లే బ్యాక్టీరియా. స్పైరిల్లమ్ సర్పిల దండాలు, స్పైరల్లీ దట్ రాడ్స్, ద స్పైరల్లీ అరేంజ్డ్ రాడ్స్. అండ్ విబ్రియో కామా ఆకారంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాలు చెప్పుకుంటాం. విబ్రియో ఆర్ ద కామా షేప్డ్ బ్యాక్టీరియా. ఇక్కడ బహురూపక బ్యాక్టీరియా అనేటటువంటి ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. అదే ఈ రకాలే కాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనేటటువంటివి ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటాం. ఇవేంటంటే ఎప్పుడు కూడా బహురూపులు. అంటే ఏం చేస్తుంటాయంటే వాతావరణం యొక్క పరిస్థితిని బట్టి, ఆ వాతావరణంలో లభ్యమయ్యేటటువంటి పోషక పదార్థాలను బట్టి అదేం చేస్తుందంటే తన యొక్క ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండేటటువంటి వాటిని బహురూపక బ్యాక్టీరియాలు, ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటాం. దానికి ఎగ్జాంపుల్గా ఎసిటోబ్యాక్టీరియా అంటాం. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి దాంట్లో చూడొచ్చు ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా, ఎసిటోబ్యాక్టీరియా అనేటటువంటిది అక్కడ మనకు పిక్చర్లో చూపిస్తున్నాం. యాక్చువల్గా అది అనేటటువంటి మన బుక్లో యొక్క ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అనేటటువంటిది లేదు. అదేవిధంగా మనకు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మైకోప్లాస్మా న్యూమోనియా అనేటటువంటిది ఉంది. దానికి ఇక్కడ మనకు ఆ పటం దొరికింది. అది ఎపిథీలియల్ సెల్స్ లోపల, ఉపరితల కణాల లోపల ఉంటుంది. ఇది కూడా మనకు యూరినరీ బ్లాడర్, తర్వాత జెనెటికల్ ట్రాక్ లోపల ఈ మైకోప్లాస్మా అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు ఆ మైకోప్లాస్మా గురించి ఫస్ట్ ఇయర్ లోపల డిస్కషన్ చేసుకుని ఉంటాం. ఈ యొక్క ఎసిటోబ్యాక్టర్ అనేటటువంటి దాని యొక్క పిక్చర్ మాకు దొరకలేదు. దాని వల్ల ఇక్కడ మనకు ఇది కూడా ఎగ్జాంపుల్గా ఉంటుంది మైకోప్లాస్మా కూడా, ప్లియోమార్ఫిక్కి. కాబట్టి ఇది పెట్టాము, మనకు టెక్స్ట్ బుక్లో లేదు, గమనించగలరు. తర్వాత ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఆకారాన్ని మనం చెప్పుకుంటాం. కొన్ని రకాలైనటువంటి ఎసిటోబ్యాక్టర్ అనేటటువంటి దాన్ని చెప్పుకున్నాం. ఎసిటోబ్యాక్టర్ అనేటటువంటి ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియాకు ఉదాహరణ చెప్పుకున్నాం. మరి ఇక్కడ కొన్ని స్పైరిల్లం రకాలకు చెందినటువంటి బ్యాక్టీరియాలు అనేటటువంటివి నమ్యత కలిగి ఉండేటటువంటి స్పైరోకిట్స్ లాగా పిలువబడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ స్పైరోకిట్స్ అనేటటువంటివి ఫ్లెక్సిబుల్గా ఉండేటటువంటివి, విచ్ ఆర్ ఫ్లెక్సిబుల్. తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియాలు దారపు పోగు లేదా తంతు రూపం లోపల పొడగాటి గొలుసులాగా కనిపిస్తూ ఉంటాయి. మనకు ఎట్లా అంటే లాంగ్ చైన్ స్వామ్ లోపల థ్రెడ్ లైక్గా కనిపించడం జరుగుతుంది. వాటికి ఎగ్జాంపుల్గా బెగ్గియోటా అనేటటువంటి దాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఈ యొక్క బ్యాక్టీరియా లోపల ఉండే కణాల యొక్క సంఖ్యను బట్టి, వాటి యొక్క అమరికను బట్టి ఈ కోకస్ అనేటటువంటి దాన్ని వివిధ రకాలుగా చెప్పుకుంటాం. అక్కడ మనం పటంలో చూస్తూ ఉన్నాం. మోనోకోకస్ అంటే ఓ విడిగా ఒక కణం మాత్రమే ఉంటే మోనోకోకస్, ద ఇండివిజువల్ రౌండ్ షేప్డ్ సెల్. అండ్ డిప్లోకోకస్ ఒక జత కణాలు అనేటటువంటి టూ పెయిర్ ఆఫ్ రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియా. టెట్రాకోకస్ 4 కణాల యొక్క గుంపు. అంటే మనకి ఇక్కడ టెట్రా అంటే 4 అనేటటువంటిది వస్తుంది. ఈ 4 కణాలు కలిసి ఒక ఏర్పడితే 4 cells, దట్ ఈజ్ గ్రూప్ ఆఫ్ 4 cells. నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్ ఒకే వరుసలో అమరి ఉండేటటువంటి గొలుసుల వంటి కణాలు. ఒక గొలుసు లాంగ్ చైన్, రౌండ్ షేప్డ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద లాంగ్ చైన్, దట్ ఈస్ నోన్ యాజ్ ద స్ట్రెప్టోకోకస్. అండ్ సార్సినా అనేటటువంటి 8 కణాలతో కూడినటువంటి ఘనము. ఇట్ ఈస్ ఎ క్యూబికల్ ఫామ్ విచ్ కంటైన్ ద 8 cells ఈజ్ నోన్ యాజ్ ద సార్సినా. తర్వాత బ్యాసిల్లస్ లోపలికి చూద్దాం. ద టైప్స్ ఆఫ్ బ్యాసిల్లస్: మోనోబ్యాసిల్లస్, డిప్లోబ్యాసిల్లస్, స్ట్రెప్టోబ్యాసిల్లస్ చెప్పుకుంటాం. మోనోబ్యాసిల్లస్ అనేటటువంటిది ఒంటరిగా సాగేటటువంటి ఒక కణము. అంటే ఒక దండాకారంలో ఉండేటటువంటి ఒంటరి కణాన్ని మనం ఏమంటాం అంటే మోనోబ్యాసిల్లస్ అంటాం. మోనోబ్యాసిల్లస్ ఇట్ ఈస్ దట్ సింగిల్ ఇలాంగేటెడ్ రాడ్ షేప్డ్ సెల్. డిప్లోబ్యాసిల్లస్ ఒక జత బ్యాసిల్లస్ కణాలు, ఎ పెయిర్ ఆఫ్ బ్యాసిల్లస్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ఎ డిప్లోబ్యాసిల్లస్. స్ట్రెప్టోబ్యాసిల్లస్ స్ట్రా లాగా, ఇట్ ఈస్ ఎ స్ట్రా షేప్డ్. మనము కూల్ డ్రింక్ తాగేటటువంటి స్ట్రా చూశారు కదా, ఆ స్ట్రా లాగా కనిపించేటటువంటి ఒక గొలుసులతో కలిగినటువంటి ఒక గొలుసులాగా ఉండేటటువంటి ఒక బ్యాక్టీరియాని ఏమంటామంటే స్ట్రెప్టోబ్యాసిల్లస్ అంటాం. అండ్ స్పైరల్ ఫామ్స్, విబ్రియాయిడ్ అనేటటువంటి ఒక స్పైరల్ ఫామ్. ఒక ట్విస్ట్ అంటే మనకు ఒక సర్పిలం కనుక చూసినట్టయితే మెలిక నెట్ తిరిగి ఉంటుంది కదా స్పైరల్లో, ఒక పూర్తి మెలిక కనుక ఉన్నట్టయితే ఆ పూర్తి మెలిక ఉండేటటువంటి ఒక పూర్తి మెలిక కంటే తక్కువగా ఉండేటటువంటి మెలికని మనం ఏమంటామంటే విబ్రియాయిడ్ అంటాం. తర్వాత స్పైరిలం అనేటటువంటి దాన్ని చూద్దాం. ఈ స్పైరిలం అనేటటువంటి ఒక పూర్తి మెలిక కంటే
ఎక్కువ మెలికలు ఉన్నట్టయితే, ఒక పూర్తిగా వచ్చేటటువంటి మెలిక కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామంటే స్పైర్లం అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇక తర్వాత బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణం లోపల ఈ ఫ్లాజెల్లా అంటే కషాబాలు అనేటటువంటి బేస్ చేసుకొని కూడా, ఈ కషాబాలను ఆధారంగా చేసుకొని కూడా మనము బ్యాక్టీరియాలు 4 రకాలుగా మనం వర్గీకరించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మొదటిది ఏకతంతుకము, మోనోట్రోఫస్, తర్వాత ద్విధ్రువ తంతకము, బహుతంతుకము, పరితంతుకం అనేటటువంటివి 4 రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ ఏకతంతుకము అంటే మోనోట్రైకస్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. మోనోట్రైకస్ అంటే ఒక ధ్రువం వద్ద, అంటే ఏదన్నా ఒక ధ్రువం వద్ద ఒక కషాబం మాత్రమే ఉంటుంది. వన్ ఫ్లాజెల్లా ఈజ్ ప్రజెంట్ అట్ వన్ పోల్, దట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ దట్ మోనోట్రైకస్, ఏకతంతుకం అంటాం. ద్విధ్రువ తంతుకము అంటే ఇక్కడ మనకేంది యాంఫీట్రైకస్. యాంఫీ అంటే 2 వైపులా, అంటే 2 ధ్రువాలు ఉంటాయి కదా, ఆ ధ్రువం వైపు ఒకటి, ఈ ధ్రువం వైపు ఒకటి, కణానికి ప్రతి కొన వద్ద ఒక కషాబం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత బహుతంతుకము అంటే ఇప్పుడు మనకు బహుతంతుకం అంటే ఏంటన్నట్టు మనకు ఈ యొక్క పెరిట్రైకస్ అనేటటువంటి పేరుతో, బహుతంతుకం అనేటటువంటిది ఏంటంటే మనకు లోఫోట్రైకస్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అంటే ఇక్కడ ఏంది ఒక టఫ్ ఫ్లాజెల్లా అంటే ఒక 2 కానీ అంతకంటే ఎక్కువ ఉండేటటువంటి కణాలు ఒక ధ్రువం వద్ద కనిపించడం జరుగుతుంది. దాన్ని బహుతంతుకము, లోఫోట్రైకస్. టఫ్ ఫ్లాజెల్లా ఆర్ ప్రజెంట్ ఎట్ ద వన్ పోల్, దాన్ని మనం ఏమంటాం బహుతంతుకం అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. పరితంతుకం అంటాం, పెరిట్రైకస్ అంటాం. పెరిట్రైకస్ అంటే ఏంది, కషాబాలు అనేటటువంటి కణం యొక్క ఉపరితలం అంతటా కూడా విస్తరించి ఉంటాయి. అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫ్లాజెల్లాస్ దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్, ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ దట్ ద బ్యాక్టీరియల్ సెల్. ఇట్ ఈస్ నోన్ యాజ్ దట్ పెరిట్రైకస్ అని చెప్పుకుంటాం. తర్వాత ఈ బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణం లోపల ప్రధానమైనటువంటిది ఇంకొకటి ఉంది, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మార్ఫాలజీ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లాస్మిడ్స్. ప్లాస్మిడ్లు అనేటటువంటి, ప్లాస్మిడ్ అనేటటువంటిది ఏంటిది, ఈ ప్లాస్మిడ్ అనేటటువంటి జనరల్గా బ్యాక్టీరియా లోపల కూడా జన్యు పదార్థం అనేటటువంటిది ఉంటుంది. అది మెయిన్గా ఉండేటటువంటి జన్యు పదార్థాన్ని బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అంటాం. ఈ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ని ఇంకేమంటే జీనోఫోర్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ బ్యాక్టీరియల్ క్రోమోజోము లేదా జీనోఫోర్ కాకుండా ఇంకేంటంటే ఈ అదనంగా కొన్ని రకాలైనటువంటి చిన్న రింగులు ఉంటాయి, చిన్న వలయాకారంలో 2 పోగుల డిఎన్ఏలు అనేటటువంటి కనిపిస్తుంటాయి. ఇన్ అడిషన్ to this bacterial chromosome or genophore, there are some small ring shaped structures which are having the manaku DNA structures, which are having the double stranded DNA structures are there, which are known as plasmids. ఈ plasmids general గా ఏం చేస్తే, what is the difference in between the plasmid and bacterial chromosome అనేటటువంటి తెలుసుకుంటే, బ్యాక్టీరియల్ క్రోమోజోము లేదా జీనోఫోర్ లోపల జన్యువులు అనేటటువంటి ఎక్కువ ఉంటాయి. దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బ్యాక్టీరియల్ జీనోఫోర్ ఆర్ ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్. వెరాజ్ వెన్ కమ్ టు దట్ ప్లాస్మిడ్ దెర్ ఆర్ ద లెస్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఆర్ దేర్, తక్కువ జన్యువులు అనేటటువంటి ఉంటాయి. మరి అదేవిధంగా ఇవి కాకుండా దానికి ఔషధ నిరోధకత, రెసిస్టెన్స్ టు ద డ్రగ్స్ అండ్ విష పదార్థాలు, టాక్సిక్ సబ్స్టెన్సెస్, ఎంజైములను ఉత్పత్తి చేయగలిగినటువంటి రక్షణ సంబంధ లక్షణాలు, సో డిఫెన్సివ్ మెకానిజమ్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ ద ఎంజైమ్స్, ఇవన్నీ కూడా అడిషనల్ క్యారెక్టర్స్ ఈ ప్లాస్మిడ్స్కి ఉండడం జరుగుతుంది. వీటిని జనరల్గా ఏం చేస్తుంటే, ఇన్ జనరల్లీ వెక్టార్స్ అంటే మనకు వాహకాలుగా, ఎక్కడ మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ లోపల మనకేం చేసినాం, ఈ యొక్క వెక్టార్స్ వాహకాలుగా ఒక ప్రదేశం నుంచి మనకు మూవ్ అయ్యేటటువంటి వాహకాలుగా వీటిని ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. ఇక తర్వాత బ్యాక్టీరియా యొక్క పోషణ విధానం గురించి తెలుసుకుందాం. ఈ బ్యాక్టీరియా లోపల పోషణ అనేటటువంటిది జనరల్గా ఇక్కడ 4 రకాల పోషణలు ఉన్నాయండి. ఆ 4 రకాల గురించి మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఫస్ట్ కాంతి స్వయం పోషకాలు, లైట్ ఆటోట్రోప్స్. అంటే ఇవి ఏంటివి, కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి జరుపుకుంటూ ఉంటాయి. దే కెన్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ద్వారా ఏం చేసి అబ్జార్బ్ ద లైట్ ఎనర్జీ అండ్ కన్వర్ట్ ద లైట్ ఎనర్జీ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. కాంతి శక్తిని గ్రహించుకొని రసాయన శక్తిగా మార్చడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఈ కాంతి శక్తిని తర్వాత వాతావరణం లోపల ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ అనేటటువంటి పొందుతాయి.
దే కెన్ కన్వర్ట్ దట్ photo energy into the solar energy or the photo energy into the chemical energy. They absorb the carbon dioxide from atmosphere, and this carbon dioxide, it is the source of carbon. So example for this one, the chromatium and chlorobium. ఈ క్రోమేషియం క్లోరోబియం అనేటటువంటిది కాంతి స్వయం పోషకాలకు ఉదాహరణగా చెప్పుకుంటాం. దెన్ సెకండ్, రసాయన స్వయం పోషకాలు అంటే కెమీ ఫోటోసింథటిక్స్. మనకు కెమీ ఆటోట్రోప్స్ అని చెప్పుకుంటాం. ఈ కెమీ ఆటోట్రోప్స్ అనేటటువంటివి ఏంటి అంటే ఈ బ్యాక్టీరియాలు అసేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం చేయడం ద్వారా శక్తిని, కార్బన్ డయాక్సైడ్ నుంచి కార్బన్ పొందుతాయి. దే విల్ గెట్ దట్ కార్బన్ ఫ్రమ్ ద కార్బన్ డయాక్సైడ్. అయితే మనకు ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ దే అండర్గో ద ఆక్సిడేషన్. సో బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ దే గెట్ ద ఎనర్జీ. ఈ రసాయన స్వయంపోషిత బ్యాక్టీరియాలు అయినటువంటి వీటికి ఉదాహరణగా నైట్రాజోమోనాస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియేటా, మెథనోజన్స్ అనేటటువంటి వీటిని తీసుకుంటాం. ఇవి ఉదాహరణగా చెప్పుకుంటాం. కాంతి పరపోషితాలు లైట్ హెటరోట్రోప్స్ చెప్పుకుంటున్నాం. ఇవి ది ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లైట్ హెటరోట్రోప్స్ రోడోస్పైరిల్లమ్ అండ్ రోడోసూడోమోనాస్. దే గెట్ ద ఎనర్జీ ఫ్రమ్ లైట్, కార్బన్ ఫ్రమ్ ద సోర్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అయితే వీటిని ఏం చేస్తుంటే వీటికి రసాయన పరిపోషితాలు కనుక చూసినట్టయితే ఈ రసాయన పరిపోషితాలు కార్బన్ను, శక్తిని రెండింటినీ కూడా కర్బన సంయోగ పదార్థాల నుంచి పొందుతుంటాయి. ద కెమికల్ దట్ హెటరోట్రోప్స్ ఏం చేస్తాయంటే కాంతిని, దే విల్ గెట్ దట్ ఎనర్జీ అండ్ కార్బన్ ఫ్రమ్ దట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. పూతికాహారులు సాప్రోఫైట్స్ అంటాం. ఇవి స్వేచ్ఛగా ఉండేటటువంటి సూక్ష్మజీవులు. ఇవి ప్రాథమికంగా కుళ్ళిపోయినటువంటి నిర్జీవ సేంద్రియ పదార్థాల నుంచి పోషణ అనేటటువంటి చేసుకుంటాయి. దీనికి ఎగ్జాంపుల్గా బ్యాసిల్లస్ జాతులను చెప్పుకుంటాం. సాప్రోఫైట్స్ మీన్స్ విచ్ ఫీడ్స్ ఆన్ ద డెడ్ అండ్ డీకంపోజింగ్ బాడీస్. వాటిని మనం సాప్రోఫైట్స్ అంటాం. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సాప్రోఫైట్స్ ఇస్ ద బ్యాసిల్లస్ అనేటటువంటి చెప్పుకుంటాం. నెక్స్ట్ పరాన్నజీవులు పారాసైట్స్. ఇవి అతిథేయ యొక్క కణజాలాల నుంచి పోషకాలను గ్రహించుకుంటూ ఉంటాయి. దే అబ్జర్వ్ దట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్స్ అండ్ టిష్యూస్. ఎగ్జాంపుల్ జాంతోమోనాస్, సాల్మోనెల్లా. తర్వాత నెక్స్ట్ డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్. ఈ డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్ అనేటటువంటిది గంగానది లోపల అధికంగా లభించేటటువంటి బ్యాక్టీరియా. అందువల్లనే గంగానది లోపల ఉండేటటువంటి జలం పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్ అనేటటువంటి చెప్పుకుంటాం. గంగానది లోపల ఎన్నో రకాలైనటువంటి కర్మకాండాలను కూడా జరుపుతూ ఉంటారు. అయినప్పుడు కూడా గంగానది పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే డెల్లో విబ్రియో బ్యాక్టీరియోవోరస్. కాబట్టి ఎక్కువగా ఈ గంగానది యొక్క పరిశుద్ధత చేసేటటువంటి ప్రాజెక్ట్ లోపల ఈ బ్యాక్టీరియాని కల్చర్ చేసి వీటిని ఆ నది లోపల కూడా వదలడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యమైనటువంటిది బ్యాక్టీరియా లోపల ప్రత్యుత్పత్తి గురించి చెప్తున్నారు. రిప్లికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. జనరల్గా ఈ బ్యాక్టీరియా లోపల ప్రత్యుత్పత్తి అనేటటువంటిది ద్విధా విచ్ఛిత్తి, బైనరీ ఫిజన్ అనేటటువంటి దాని ద్వారా, కణ విభజన ద్వారానే జరుపుకుంటూ ఉంటుంది. ఈ విధానం లోపల విభజన చెందుతున్నటువంటి బ్యాక్టీరియా కణం నుంచి రెండు జన్యు సారూప్యత కలిగినటువంటి పిల్ల కణాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక కణం అనేటటువంటి విడిపోవడం వల్ల ఐడెంటికల్గా ఉండేటటువంటి జెనెటికల్లీ ఐడెంటికల్ దట్ డాటర్స్ ఆర్ ద బ్యాక్టీరియల్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ హియర్. ఒక క్షణంలో వెనువెంటనే జరిగేటటువంటి ద్విధా విచ్ఛిత్తుల మధ్య ఉండేటటువంటి విరామ కాలాన్ని ఉత్పాదనా కాలము, ప్రొడక్టివ్ పీరియడ్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇది ఎంత ఉంటుందంటే ఒక బ్యాక్టీరియా లోపల 20 minutes కంటే కూడా తక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి. జనరల్గా బ్యాక్టీరియా లోపల లైంగిక ప్రత్యుత్పత్తి, నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి అనేటటువంటిది లేదు. సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియా దెర్ ఇస్ నో రియల్ సెక్సువల్ రిప్రొడక్షన్. అయితే బ్యాక్టీరియా లోపల సంయుగ్మం అనేటటువంటి ప్రాసెస్ చూద్దాం. సంయుగ్మం, కాంజుగేషన్ అనేటటువంటి ప్రాసెస్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. 1946 లోపల లెడర్బర్గ్, టాటమ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఇస్చరీషియా కోలై లోపల ఈ సంయుగ్మం అనేటటువంటి ప్రక్రియను మనకు గమనించడం అనేటటువంటి జరిగింది. అయితే సంయుగ్మం జరగాలంటే ఏం కావాలా? సంయుగ్మం జరగాలంటే రెండు కణాలు, బ్యాక్టీరియా కణాలు కావాలి. ఆ రెండు కణాల మధ్య సంయుగ్మం జరగాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి సంయుగ్మ పరికరం,
దాన్ని మనం ఏంటంటే సంయుగ్మ నాళం అంటాం, కాంజుగేషన్ ట్యూబ్ అంటాం. ఈ కాంజుగేషన్ ట్యూబ్ అనేటటువంటిది రెండింటి మధ్యలో ఫార్మేషన్ కావాలా. ఆ కాంజుగేషన్ ట్యూబ్ని ఇంకో పేరు ఏమంటారంటే పైలస్ అంటారు, లైంగిక పిలి, సెక్స్ పిలి అనేటటువంటి పేరుతో కూడా పిలుచుకుంటాం. ఇప్పుడు రెండు కణాలు ఒకదానికొకటి దగ్గరికి పరస్పరం తాకడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ సంయుగ్మ నాళం అనేటటువంటిది రెండింటి మధ్య ఒక లింకింగ్ బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది. అప్పుడు తాకడం వల్ల ఒక దాని లోపల ఏం చేస్తారంటే F+ అంటే దాత కణం అంటాం. అంటే F అంటే మనకు F అనేటటువంటి ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాం జనరల్గా. ఈ ఫ్యాక్టర్ అనేటటువంటిది F అంటాం, అది దాత కణము. తర్వాత ఇంకోటి F- కణం అంటే గ్రహీత కణంతో అంతి పెట్టుకొని ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ మనము గమనించవచ్చు, చూడండి 1 లోపల చూడండి డోనార్ అంటే మనకు దాత, రిసిపెంట్ అంటే గ్రహీత. ఈ దాత కణంలో నుంచి ఒక మనకు చూడండి పైలస్ అనేటటువంటిది గ్రహీత కణం వైపు వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ పిక్చర్లో చూడండి, ఫస్ట్ పిక్చర్లో మనం కనుక చూసినట్టయితే మామూలుగా క్రోమోజోమల్ DNA ఉంది, దాని లోపల F ప్లాస్మిడ్ అనేటటువంటి ఫ్యాక్టర్ ప్లాస్మిడ్ అనేటటువంటిది కూడా ఉంది. అవతల ఉండేటటువంటి రెసిపెంట్ గ్రహీత కణంలో చూడండి ఓన్లీ బ్యాక్టీరియల్ DNA మాత్రం, జీనోఫోర్ మాత్రమే ఉంది, ప్లాస్మిడ్ అనేటటువంటిది లేదు. ఆ విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ గమనించవచ్చు. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి చూడండి ఆ యొక్క పైలస్ అనేటటువంటిది మనకు దాత కణం నుంచి గ్రహీత కణం వరకు ప్రయాణించి ఆ గ్రహీత కణాన్ని చేరుకున్నది. అక్కడ అందుకని రెడ్ మార్క్ తోటి గుర్తించడం జరిగింది. తర్వాత థర్డ్ ఫిగర్ లోపలికి రండి, చూడండి అక్కడ ఈ యొక్క ప్లాస్మిడ్ ఏదైతే ఉందో అది విడిపోయి చిన్నగా ఆ పైలస్ ఫ్లో ద్వారా ఏం చేస్తుందంటే ఆ పైలస్ ఏదైతే ఉందో మనకు ఈ యొక్క కాంజుగేషన్ ట్యూబ్ సంయుగ్మ నాళం ద్వారా గ్రహీత కణం లోపలికి ప్రవేశించడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికల్లా ఈ మనకు కాంజుగేషన్ ట్యూబ్ అనేటటువంటిది విడిపోయింది. తర్వాత రెండిటి లోపల కూడా ఇప్పుడు గమనించవచ్చు, రెండుగా దాత గ్రహీత. దాత ఏమైపోయిందంటే ఓల్డ్ డోనార్, గ్రహీత అనేటటువంటి న్యూ డోనార్గా మారింది. ఆ రెండిటి లోపల కూడా మనకు బ్లూ కలర్లో చూస్తున్నారు మీరు, ప్లాస్మిడ్ అనేటటువంటి దాన్ని గమనించవచ్చు. సో ఇది మనకు సంయుగ్మము లేదా కాంజుగేషన్ అనేటటువంటి దాని గురించి. ఇప్పుడు ఇదంతా కూడా దాత కణము F ప్లాస్మిడ్ను కలిగి ఉండడం వల్ల అది F పాజిటివ్ అన్నాం, అది F- కణం లోపలిగా F ప్లాస్మిడ్ అనేటటువంటి లోపించి ఉంది. ఒకసారి కణాలు అంటి పెట్టుకోగానే పైలస్ పొట్టిగై రెండు బ్యాక్టీరియా కణాలను దగ్గర తీస్తుంది. తదుపరి F ప్లాస్మిడ్ అనేటటువంటి ప్రతికృతి ప్రారంభించి ప్రతికృతి చెందినటువంటి DNA పైలస్ నుంచి ఏర్పడి నా వంతెన ద్వారా ఈ యొక్క దేని లోపలికి గ్రహీత కణం లోపలికి చేరడం అనేటటువంటి మనము గమనించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటటువంటి జన్యు పరివర్తన, జెనెటికల్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి కూడా జెనెటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనకు టెక్స్ట్లో మంచి డయాగ్రామ్ లేదు, ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, మంచి డయాగ్రామ్ పెట్టడం జరిగింది. జన్యు పునఃసంయోజనము అంటే ట్రాన్స్ఫర్మేషన్, జెనెటికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది ఫస్ట్ ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనేటటువంటి శాస్త్రవేత్త 1929 లోపల స్టెప్టోకోకస్ న్యూమోనియా లోపల కనుక్కోవడం జరిగింది. ద ఫస్ట్ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ దిస్ జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఇన్ స్టెప్టోకోకస్ న్యూమోనియా. ఈ జన్యు పరివర్తనం అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే వాతావరణం లోపల ఈ నగ్నమైనటువంటి DNA ఖండితాలు ఉంటాయి. ఆ వాతావరణంలో ఉండేటటువంటి ఆ DNA ముక్కల్ని, ఖండితం ఏదైతే ఉంటుందో ఈ యొక్క బ్యాక్టీరియా అనేటటువంటి గ్రహించి ఆ గ్రహీత కణం లోపల దాని జన్యు సమాచారం అనేటటువంటిది వ్యక్తం కావడం జరుగుతుంది. దీన్ని మనం ఏంటంటే జన్యు పరివర్తన అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇన్ ద అట్మాస్ఫియర్ ద నేక్డ్ DNA ఫ్రాగ్మెంట్స్ ఆర్ దేర్. So that donor's recipient cell, it absorbs that naked DNA and that genetical information will be expressed in that recipient cell. That is the genetic transformation. Then next ఇక్కడ జన్యువాహనం, మనకు పుస్తకంలో కూడా ఈ జన్యువాహనం గురించి లేదు, ఇక్కడ మీకు వీడియో కూడా ఉన్నది చూడండి. ఈ బ్యాక్టీరియోఫేజ్ ద్వారా, ఒక బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంది, బ్యాక్టీరియాను ఆశించేటటువంటి వైరస్ని బ్యాక్టీరియోఫేజ్ అంటాం. ఆ బ్యాక్టీరియోఫేజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియా నుంచి వేరో బ్యాక్టీరియానికి బదిలీ చెందడాన్ని జన్యువాహనం అంటాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియోఫేజ్ వాట్ హ్యాపెన్స్, ద జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు ద ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద అనదర్ బ్యాక్టీరియా. దాన్ని మనం అంటాం జన్యు వాహనము లేదా జెనెటిక్ ట్రాన్స్డక్షన్ అంటాం. దీన్ని మనకు లెడర్బర్గ్ అండ్ జిండర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు సాల్మోనెల్లా టైఫిమీరియం అనేటటువంటి దాని లోపల ఈ జెనెటికల్ బ్యాక్టీరియల్ ట్రాన్స్డక్షన్ అనేది కనుక్కోవడం జరిగింది. మీరు అక్కడ వీడియోలో గమనించవచ్చు చాలా స్పష్టంగా ఏ విధంగా ట్రాన్స్డక్షన్ జరుగుతుందనేది. చూడండి, అది ఒక బ్యాక్టీరియా కణము,
బ్యాక్టీరియా కణం దాని మీద పైన చూడండి రెడ్ కలర్ తోటి వచ్చేది మనకు బెంజిన్ టైప్లో చూసిన బ్యాక్టీరియో ఫేజ్. దానిలో ఉండే జన్యు పదార్థాన్ని రెడ్ కలర్ దాన్ని వదిలిపెట్టింది. అది చూడండి ప్రధాన జన్యు పదార్థంతో మరి వాటితోటి కలిసిపోతుంది, రిప్లికేట్ అవుతుంది, అది కూడా ప్రతికృతి చెంది మళ్ళీ చూడండి బ్యాక్టీరియో ఫేజ్ నిర్మాణాలు అనేటటువంటి ఏర్పడుతున్నాయి. ఇది నెక్స్ట్ మనకు వైరస్ ప్రతికృతి లోపల మనం డిస్కస్ చేసుకుంటాం దాని గురించి. చూడండి స్పష్టంగా చూడండి మళ్ళీ లోపల బ్యాక్టీరియో ఫేజ్లు అనేటటువంటి తయారు కావడం, మళ్ళీ ఆ కణం విచ్ఛిన్నం చెందడం, బయటికి రావడం, మళ్ళీ కొత్త దాన్ని అతుక్కోవడం, ఇదంతా కూడా ఒక యానిమేషన్ వీడియో లోపల మీరు గమనించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది కూడా మనకు పుస్తకంలో లేదు, స్పెషల్గా మనకు విద్యార్థుల కోసం పొందుపరిచినటువంటి వీడియోగా మీరు గమనించాలి. మరి మానవాళికి బ్యాక్టీరియా వల్ల ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా అనేటటువంటి తెలుసుకోబోతున్నాం. యూజెస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఈ బ్యాక్టీరియా వల్ల మానవాళికి ప్రయోజనాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇది మానవాళికి మిత్రులుగా ఉంటాయి, శత్రువులుగా కూడా మనం గమనించాలి. దే ఆర్ ద ఫ్రెండ్స్ అండ్ ఫాయిస్. దే ఆర్ యాక్ట్ యాజ్ ఎ ఫ్రెండ్స్ అండ్ ఫాయిస్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ చూడండి బ్యాక్టీరియాల వల్ల మొక్కల లోపల కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇక్కడ మనకు 3 రకాల పటాలు ఇచ్చాం. ఇది కూడా మన బుక్లో డయాగ్రామ్స్ లేవు. బ్యాక్టీరియాలు మన వరి మొక్క లోపల కనుక చూసినట్టయితే మొక్కల లోపల కూడా ఈ బ్యాక్టీరియా అనేటటువంటి వ్యాధుల్ని కలిగజేస్తాయండి. వాటిలో మొక్కల లోపల వరి బ్లైట్ తెగులు, అంటే వరి లోపల ప్యాడీ లోపల బ్లైట్ ఇన్ ప్యాడీ జాంతోమోనాస్ ఒరైజా వల్ల వస్తుంది. సిట్రస్ క్యాంకర్, నిమ్మకాయ చూడండి అక్కడ నిమ్మకాయ కనిపిస్తుంది, నిమ్మకాయ మీద గజ్జి కురుపుల్లాగా ఉన్నాయి, నిమ్మ గజ్జి తెగులు అంటాం. సిట్రస్ క్యాంకర్ ఎగ్జాంపుల్ జాంతోమోనాస్ ఆక్సినోపోడస్ పీవీ సిట్రీ. యాపిల్ పియర్ గ్రౌండ్ తెగులు కింద మనకు చూసినట్టయితే ఆ గ్రౌండ్ తెగులు సంబంధించిన డయాగ్రామ్ కనబడుతుంది. అది మనకు వచ్చేసి ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్సీ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మనకు బయోమైనింగ్ అనేటటువంటిది కూడా ఉంది. అంటే ఇక్కడ మనకు శిలల లోపల కొన్ని రకాల శిలల లోపల యురేనియం అనేటటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఆ శిలల నుంచి మనకు నిష్కర్షణ చేయడానికి ఈ మైక్రోస్కోప్ ఆర్గానిజమ్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మనం అంటే బయోమైనింగ్ అంటాం. బయోమైనింగ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద కాస్ట్లీ దట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ దట్ యురేనియం ఫ్రమ్ దట్ స్టోన్స్ అండ్ ఎక్సెట్రా, దట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ బయోమైనింగ్. సో బయోమైనింగ్ అనేటటువంటి చేసుకుంటాం. జనరల్గా మొక్కల లోపల వచ్చేటటువంటి తెగుళ్ళు అనేటటువంటి బాగా మన క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మానవాళికి బ్యాక్టీరియా వల్ల ప్రయోజనాలు, మానవుల లోపల కొన్ని రకాల వ్యాధులు కలిగజేసేటటువంటి బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. అంటే సమ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. ద ఫస్ట్ వన్ క్లోస్ట్రీడియం టెటానై. ఈ క్లోస్ట్రీడియం టెటానై అనేటటువంటిది టెటానస్ అనేటటువంటి వ్యాధిని కలిగజేస్తుంది. క్లోస్ట్రీడియం బొట్యూలిజం అనేటటువంటి వ్యాధిని కలిగేస్తుంది. విబ్రియో కలరా అనేటటువంటి డిసీజ్ని వ్యాప్తి చెందుతుంది. సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అనేటటువంటి బ్యాక్టీరియా టైఫాయిడ్ని, కోర్నియోబ్యాక్టీరియం డిఫ్తీరియా అనేటటువంటి బ్యాక్టీరియా డిఫ్తీరియా వ్యాధిని, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి ట్యూబర్క్లోసిస్ అంటే క్షయ వ్యాధిని, స్టెప్టోకోకస్ న్యూమోనియా అనేటటువంటి వ్యాధిని, తర్వాత లైకోబ్యాక్టీరియం లెప్రసీ అంటే కుష్టు వ్యాధిని అనేటటువంటిది, నిస్సేరియా గనేరియా ఇది గనేరియా, తర్వాత టైపోనిమా పాల్మిడెల్లం అనేటటువంటిది సిఫలిస్. ఇవన్నీ కూడా గనేరియా సిఫలిస్ అని జనరల్గా సుఖవ్యాధులు అని చెప్పుకుంటాం. సో వీటిని మానవాళి లోపల కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని కలుగజేయడం జరుగుతుంది. మరి ఈ బ్యాక్టీరియా వల్ల ఉపయోగాల్లో భాగంగా బయోమైనింగ్ గురించి ఇంత క్రితం చెప్పుకున్నాం. ఇప్పుడు బయోసెన్సార్ అనేటటువంటి వాటిని కూడా చేస్తున్నాం. అంటే బయోసెన్సార్ అనేటటువంటిది ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా డిఎన్ఏ యొక్క అనుఘటకాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ని బయోసెన్సార్గా యూజ్ చేసి జీవక్రియావంతమైనటువంటి విషపూరిత కాలుష్య కారకాలని, అంటే టాక్సిక్ పొల్యూటెంట్స్, బయలాజికల్లీ అండ్ మెటబాలికల్లీ దట్ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో will identify such a type of that pollutants by using that bacterial DNA constituents. సో ఇది బయోసెన్సార్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. సరే నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ లోపల కూడా మనము చూసినట్టయితే ఈ బ్యాక్టీరియాలు అనేటటువంటి వాటి ద్వారానే జన్యు మార్పిడి జరిపేటటువంటి ప్రక్రియ, అంటే మన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జీన్స్,
ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ లోపల ఒక ముఖ్యమైనటువంటి ప్రగతిగా మనకు చెప్పుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇంతవరకు మనము ఈ బ్యాక్టీరియా అనేటటువంటి లెసన్ని మనము మైక్రోబయాలజీ అనేటటువంటి చాప్టర్ లోపల సూక్ష్మజీవ శాస్త్రం అనేటటువంటి యూనిట్ లోపల ఈ చాప్టర్ని మనము అధ్యయనం చేయడం జరిగింది. ఈ లెసన్ అనేటటువంటి 2 మార్క్స్కి 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చెప్పుకుంటాం. అదేవిధంగా ఎంసెట్ లోపల కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ ఫర్ ద ఎంసెట్ నీట్ అనే కాకుండా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్స్, టీచర్స్, టీటీసీ, డిఎస్సీలు ఇటువంటి ప్రతి పోటీ పరీక్షల లోపల కూడా బయాలజీకి సంబంధించినటువంటిది వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా వైరస్ని టచ్ చేయకుండా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా దీన్ని ప్రిపేర్ కావాల్సిందిగా కోరుకుంటూ ఉంటాం. ధన్యవాదాలు.